పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అనే ఒక మొక్కని నాటడానికి వర్మ అనే ఒక మహావృక్షాన్ని చంపడం జరిగింది. ఈ పని చేసింది కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత పార్టీ నాయకుడు అనేటువంటి వర్మ గారి రాజకీయ భవిష్యత్తుని, వర్మ గారి కొడుకు రాజకీయ భవిష్యత్తుని ఈరోజు స్వయంగా ఆయన చేతులతో ఆయనే అంధకారంలోకి నూకేయడం జరిగింది. కాకపోతే ఎందుకు అన్నది అతిపెద్ద ప్రశ్న. పవన్ కళ్యాణ్ గారు నేను పిఠాపురం నుంచి ఎలక్షన్లలో కంటెస్ట్ చేస్తాను అని చెప్పిన మరుక్షణము చంద్రబాబు నాయుడు గారు వర్మ గారికి మీరు తప్పుకోవాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం అన్నది మనందరికీ తెలిసిందే. మరి ఆయన ఫోన్లో ఇచ్చిండో కలిసి ఇచ్చిండో అన్నది అది మనకు సంబంధం లేని విషయం. దాని తర్వాత ఇమ్మీడియట్గా పిఠాపురంలో టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా నినాదాలు చేయడము, అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటోలని కాల్చడము, పెద్ద రచ్చ చేయడము మనందరము చూసినాం. ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చి వర్మ గారిని కలిసి లేదు వర్మ గారికి మేము ఎమ్మెల్సీ ఇస్తాము, అదే కాకుండా వర్మ గారిని ఇంకా ఫ్యూచర్లో చూసుకుంటాము అని చెప్పేసి ఒక వాగ్దానం కూడా చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి ఈ వీడియో కొంచెం జాగ్రత్తగా చూడండి. పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది, కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు, శాసన మండలికి వస్తారు. ఈ వీడియోలో క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు వర్మ గారికి ఎమ్మెల్సీ సీట్ ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఎమ్మెల్సీ ఏదైతే లిస్ట్ వచ్చిందో అందులో వర్మ గారి పేరు లేనే లేదు. ఇదే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా ఎలక్షన్లకి ముందు నా గెలుపు మీ చేతుల్లో పెడుతున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. పాపం వర్మ గారు కూడా రాత్రనక పగలనక ఎండలలో తిరిగి మరీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం జరిగింది. నేను కూడా పర్సనల్గా అప్పుడు పిఠాపురంలో ఉన్నాను. పిఠాపురంలో వర్మ గారు చేసే పనిని చూసిన చాలా బాగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఆయన ప్రచారాలు మొత్తం చేసిండు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా రాలే, ఇంపార్టెంట్ ఏదైనా సభలో ఒకటో రెండో వచ్చుంటాడు, కానీ మొత్తం ప్రచారం చేసింది వర్మ గారే. సరే అటు ఇటు చేసి వర్మ గారు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాడు. గెలిచిన తర్వాత కూడా వర్మ గారిని పక్కన కూర్చోబెట్టుకుని నేనున్న మీకెందుకు, నేను చూసుకుంటా మిమ్మల్ని అని చెప్పేసి ఒక హామీ కూడా ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత పార్టీ అయినటువంటి జనసేనలో మన వర్మ గారికి ఎమ్మెల్సీ స్థానం అన్నది ఇవ్వలేదు. సరే టీడీపీ అట్లీస్ట్ ఇచ్చిందా అంటే టీడీపీ లిస్టులో కూడా వర్మ గారి పేరు లేదు. సరే మరి ఎందుకని చెప్పేసి వర్మ అనే ఒక మహావృక్షాన్ని రాజకీయంగా ఈరోజు చంపేసాడు చంద్రబాబు నాయుడు గారు అంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు మనం అర్థం చేసుకోవాలంటే ముగ్గురు పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోవాలి. మొదటిగా చంద్రబాబు నాయుడు గారి పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోండి. ఈ విషయం మీద చాలామంది మేధావులు ఆల్రెడీ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తికి 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం అన్నది ఉన్నది. ఆయనకి శత్రువు అంటే రాజకీయ శత్రువు కాంపిటీటర్ ఎవరు అంటే నో డౌట్ రాజశేఖర రెడ్డి గారు. ముందు వీళ్ళిద్దరూ స్నేహితులు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ మారిండు, కాంగ్రెస్ నుంచి వెళ్ళి టీడీపీలోకి వెళ్ళిపోయిండు. దాని తర్వాత రాజకీయ శత్రుత్వం అన్నది ఇద్దరి మధ్యలో ఉన్నది. కానీ ఆయన తర్వాత ఆయన కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావడము, జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణంగా 2019లో చంద్రబాబు నాయుడు గారిని ఓడగొట్టి 151 సీట్లు గెలవడం బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. 151 సీట్లు గెలవడం జగన్మోహన్ రెడ్డి గారు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విషయం అర్థమైంది. ఏం విషయం అర్థమైందంటే నా కొడుకు వయస్సులో ఉన్నటువంటి ఒక వ్యక్తి, అది కూడా నా రాజకీయ శత్రువు కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు గెలిచిండు. గెలిచిన తర్వాత కూడా 5 సంవత్సరాలు చాలా బాగా పరిపాలించిండు. అది కాకుండా మరి చేసిండో చేయలేదో చంద్రబాబు నాయుడు గారు అది వేరే విషయము. చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పడేసిండు. ఆయన కొడుకు అయినటువంటి లోకేష్ గారి మీద కూడా ఎక్కడా లేని కేసులు పెట్టిండు. చాలా విషయాలు జరిగినాయి. కాబట్టి ఈ పరిస్థితులు మళ్ళీ రాకూడదు. ఏది ఏమైనా ఏ లెవెల్లో వెళ్ళవలసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టాలి అన్న ఒక ఉద్దేశంతో వర్మ గారి జీవితం ఒకవైపు మొత్తం అంధకారంలోకి రాజకీయ జీవితం వెళ్ళిపోద్ది అని చెప్పేసి తెలిసి కూడా దొంగ హామీలు ఇచ్చి వర్మ గారిని మెల్లగా పక్కకు తప్పించేసి ఈరోజు పిఠాపురం మీద పవన్ కళ్యాణ్ని కూర్చోబెట్టిండు చంద్రబాబు నాయుడు గారు. ఇది ముఖ్యమైన కారణం. ఇక పవన్ కళ్యాణ్ గారి ప్రాస్పెక్టివ్లో మనం ఆలోచిద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా కంటెస్ట్ చేసిండు. రెండు చోట్ల కంటెస్ట్ చేసి కూడా ఓడిపోయినటువంటి పరిస్థితులు. అట్లాంటిది పవన్ కళ్యాణ్ గెలవాలి అంటే ఆయనకి ఖచ్చితంగా ఓట్లు వస్తాయి అన్న కాన్స్టిట్యున్సీ నుంచే గెలవాలి. పిఠాపురం అన్నది సామాజిక వర్గం ఏదైతే ఉందో అక్కడ
కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఏరియా నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎంచుకోవడం జరిగింది. అదే కాకుండా అక్కడ ఎంచుకొని ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే ముందు అక్కడ కొంచెం వ్యతిరేకత టీడీపీ నుంచి వచ్చింది. ఆ వ్యతిరేకతని చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మొత్తానికి లేకుండా చేసి గెలిచిన తర్వాత అట్లీస్ట్ వర్మ గారికి ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీ కూడా లేకుండా చేసి అసలు వర్మ గారిని అక్కడ పిఠాపురానికి సంబంధం లేకుండా చేయాలి, పిఠాపురంలో అసలు లేకుండా చేయాలని చెప్పేసి వర్మ గారి పాత శత్రువులని కూడా ఈరోజు జనసేన పార్టీలోకి తీసుకురావడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు వర్మ గారికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చి ఉంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ పిఠాపురంలో ఉండడు, పవన్ కళ్యాణ్ గారు బయట ఉంటాడు. మరి పిఠాపురంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా ఎమ్మెల్యే లేనప్పుడు ఎవరిని పిలుస్తారు? ఎమ్మెల్సీని పిలుస్తారు. అప్పుడు మళ్ళీ వర్మ గారు గట్టిపడే ఒక అవకాశం ఉంది కాబట్టి వర్మ గారిని గట్టి పడనివ్వకూడదు, ఎమ్మెల్సీ కూడా ఇవ్వకూడదు, అసలు ఆ కాన్స్టిట్యున్సీలో లేకుండా చేయాలని చెప్పేసి వర్మ గారిని మొత్తానికి అక్కడ లేకుండా చేసేసిండు ఈరోజు పవన్ కళ్యాణ్. వర్మ అనే వ్యక్తి అక్కడ ఉంటే ఈ రోజు కాకపోయినా రేపటికైనా సరే ఎప్పటికి కూడా పవన్ కళ్యాణ్కి డేంజరే రాజకీయంగా అని చెప్పేసి అర్థం చేసుకొని వర్మ గారిని ఇటు జనసేనలో కూడా సీటు ఇవ్వలేదు, అటు టీడీపీలో కూడా సీటు దక్కకుండా ఒక పథకం ప్రకారము ఆయన జీవితాన్ని ఈరోజు రాజకీయంగా అంధకారంలోకి నూకే ప్రయత్నం అనేది చేసిండు పవన్ కళ్యాణ్. ఇదొకటి. ఇక నెక్స్ట్ వర్మ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే వర్మ గారు పాపం 2014లో ఆయన ఇండిపెండెంట్గా నిలబడి గెలిచినటువంటి సత్తా ఉన్న నాయకుడు. వైసీపీకి కాంపిటీటర్గా ఉన్నాడు వర్మ గారు. నో డౌట్ 14లో గెలిచిండు వర్మ గారే, 19లో మరి ఓడిపోవడం జరిగింది. మంచి రాజకీయంగా మంచి క్యాలిబర్ ఉన్నటువంటి నాయకుడు పిఠాపురం. నేను కూడా చూసిన పర్సనల్గా ఇందాక చెప్పినట్లు అక్కడ ఉండి చూసిన ఆయనకి మంచి క్యాలిబర్ ఉంది, అక్కడ మంచి పట్టు ఉంది వర్మ గారికి. కాకపోతే వర్మ గారు ఆలోచించింది ఒకటి ఏంటంటే ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పేటట్టు చేస్తే రేపొద్దున నా భవిష్యత్తు నా కొడుకు భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటాడు, ఆయన మాట ఇచ్చిండు అని చెప్పేసి ఒక గుడ్డిగా నమ్మిండు చంద్రబాబు నాయుడు గారిని. సరే ఎమ్మెల్యేగా ఇవ్వలేదు, ఎమ్మెల్సీగా ఇస్తాడు అని చెప్పేసి నమ్మితే ఎమ్మెల్సీ లిస్ట్ వచ్చిన తర్వాత అందులో పేరు లేకపోవడం అనేది చూసి వర్మ గారు కూడా చాలా బాధ వేసి బయట పడ్డాడు. కాకపోతే ఇమ్మీడియట్గా బయటపడ్డాక మరి చంద్రబాబు నాయుడు గారిని దగ్గర నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా లేదా వేరే ఎవరి దగ్గర నుంచి వచ్చిందో తెలియదు, మొత్తానికి కవర్ చేసుకున్నాడు. లేదు అని చెప్పేసి కార్యకర్తని కొంచెం అక్కడ అడ్జేసి కవర్ అయితే చేసుకున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా వర్మ అనే ఒక వ్యక్తిని రాజకీయంగా పిఠాపురంలో లేకుండా చేయడం అన్నది ఈ మొత్తం కుట్రలో ఒక భాగం. సరే పిఠాపురంలో లేకపోతే ఏంది వేరే చోట్ల పెడతారు అని చెప్పేసి మీరు చాలామంది అనుకోవచ్చు. అదంత సులభం కాదండి. వేరే చోట పెట్టేదైతే పవన్ కళ్యాణ్ వెళ్ళి అది ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేవాడు కదా, అదంత సులభమైన పని కాదు. వర్మ అనే వ్యక్తి దాదాపుగా 20 సంవత్సరాలకి పైబడి అక్కడ ఉండి ఆ ప్రాంతంలో ప్రజలకి సేవ చేసినటువంటి వ్యక్తి మళ్ళీ కొత్త ప్రాంతంలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ రాజకీయంగా జీవితం మొదలు పెట్టాలి అంటే అది అంత సాధారణమైన విషయం కాదు. అక్కడ లోకల్గా నాయకులు ఉంటారు, అక్కడ 100 కారణాలు ఉంటాయి, డిస్టర్బెన్స్లు ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలము తన రాజకీయ స్వార్థం కోసం రాజకీయంగా వర్మ గారి జీవితాన్ని అసలు మొత్తానికి అంధకారంలోకి నూకేసిండు. వర్మ గారే కాదు ఆయన కొడుకు జీవితాన్ని కూడా అంధకారంలోకి నూకేసిండు. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.